గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా హోమ్ మినిస్టర్గా సబితా ఇంద్రారెడ్డి గారు బాధ్యతలు నిర్వహించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా హోంమంత్రిగా మహిళలకి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా రీసెంట్గా వగలపూడి వనిత గారికి హోంమంత్రిగా అవకాశం ఇచ్చారు. సో అదే ఫార్మాట్ని ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసే పనిలో ఉన్నారు. సో ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట కాదు, దామోదర్ రాజనరసింహ గారు మీడియా మిత్రులతో చిట్ చాట్ కార్యక్రమంలో హింట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో తెలంగాణ హోంమంత్రిగా సీతక్కకి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంటుంది. త్వరలో మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉండొచ్చు. అలాగే కొత్త వారిని కూడా ఈ మంత్రివర్గంలో తీసుకుంటున్నారు. అందులో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డితో పాటు దానం నాగేందర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వారికే మంత్రి పదవులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దానం నాగేందర్ బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి రావడం అనేది జరిగింది. మరి ఇప్పుడు దానం నాగేందర్కి ఇస్తే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి. అలాగే ఇంకొంతమంది కీలక నేతలు కూడా రాబోతున్నారని చెప్పేసి ఒక టాక్ నడిచింది. ఉన్నాయే 6 మంత్రి పదవులు. 6 మంత్రి పదవుల్లో ఎవరెవరికి ఎలాంటి అవకాశం ఇస్తారు? ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు. సో ఆ కుటుంబంలో ఇద్దరికి అవకాశం ఇస్తే డెఫినెట్గా మా కుటుంబంలో కూడా ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా పట్టుబడుతున్నారు. సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే హోంమంత్రిగా సీతక్క, పలువురి మంత్రుల శాఖల మార్పు, క్యాబినెట్లో దానం, రాజగోపాల్ రెడ్డికి అవకాశం, నిజామాబాద్ నుంచి సైతం ఒకరికి ఛాన్స్. మరి నిజామాబాద్ నుంచి మేబీ సుదర్శన్ రెడ్డి గారు ఉంటారా, లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉంటారా అనేది చూడాలి. త్వరలోనే ఫుల్ క్యాబినెట్పై అధికారిక ప్రకటన. చిట్చాట్లో మంత్రి దామోదర్ సంచలన వ్యాఖ్యలు. ఇదే అంశంపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. త్వరలో సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ విస్తరణకు సైతం లైన్ క్లియర్ అయిందన్నారు. ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన మంత్రులు శాఖలు సైతం మార్చే అవకాశం ఉందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లు మంత్రి వివరించారు. మీడియాతో సోమవారం చిట్ చాట్ చేసిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతుంటాయన్నారు. 2018 ఎన్నికల ముందు వలస నేతలకు టికెట్లు లేవని స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేసిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్సభలో మాత్రం ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్ళకి టికెట్లు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టికెట్లు కేటాయింపు జరిగిందన్నారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు, ఫుల్ క్యాబినెట్పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. సో హోంశాఖ బాధ్యతలు స్వీకరించేందుకు మంత్రి సీతక్క సైతం సముఖంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె వద్ద పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి మరి సీతక్కకి హోంమంత్రి ఇస్తే మాత్రం చాలామంది అసలు స్టార్టింగ్లోనే సీతక్కకి హోంమంత్రి పదవి వస్తుంది, రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పేసి కూడా చెప్పారు. కాకపోతే ప్రస్తుతం సీతక్క గారికి వేరే అంటే మంత్రి పదవి వచ్చింది. కాకపోతే హోంమంత్రి పదవి అనేది ఇంకా సీఎం గారి దగ్గరనే, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, రోజు ఒక మర్డర్లు కావచ్చు, ఇట్లాంటివి కూడా చాలా వరకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఆమెకు హోంశాఖ కేటాయిస్తే ప్రస్తుతం సీతక్క వద్ద ఉన్న శాఖలను ఇతరులకు కేటాయించే అవకాశం ఉన్నది. ముందు నుంచి సీఎం రేవంత్కు మంత్రి సీతక్క సన్నిహితురాలు. ఆమె తనకు సోదరితో సమానమని గతంలో చాలాసార్లు సీఎం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హోంశాఖ సీఎం వద్దనే ఉన్నది. తనకు దగ్గరగా ఉండే వ్యక్తులకు హోంశాఖను అప్పగించేందుకు సముఖంగా ఉన్నట్టు తెలిసింది. గతంలో తనకు హోంశాఖ కావాలని సీతక్క అడిగినట్టు సమాచారం. సో పొలిటికల్ ఈక్వేషన్లో ఇద్దరికి ఛాన్స్. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులుగా ఉన్నారు. మరో 6 బిరుదులు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు, క్యాస్ట్ ఈక్వేషన్లను పరిగణనలోకి తీసుకొని భర్తీ చేస్తారని గతంలోనే సీఎం హామీ ఇచ్చారు. పొలిటికల్ ఈక్వేషన్లో కొన్ని మార్పులు జరగనున్నట్టు తెలుస్తుంది. క్యాబినెట్ విస్తరణలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్తో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి అవకాశం లభిస్తుందని హెల్త్ మినిస్టర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సుదర్శన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తుందని
ఇక ఆదిలాబాద్లో మైనార్టీ కోట కింద సైతం మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు లభించనున్నాయి. ఇదే అంశంపై సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లే ఛాయిస్ ఉన్నదని చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మంత్రులు కొత్తగా కేబినెట్లోకి చేరబోయే వాళ్ళ అభిప్రాయాలను స్వీకరించి అతి త్వరలో ఏఐసిసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం చూస్తే మంత్రిగా సీతక్కకి ఎంతవరకు అవకాశం ఉంది? హోంమంత్రిగా 2009లో సవితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రి కావడం అనేది జరిగింది వైఎస్ క్యాబినెట్లో. అలాగే మనం పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నాం 2019లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మహిళలకి హోంమంత్రిగా అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత 2024లో కూడా ఏపీలో చూసుకున్నట్టయితే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ హోంమంత్రిగా మహిళలకు అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం అది సీఎం దగ్గరనే ఉంది. అలాగే సీతక్క గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు సోదరి. అలాగే ప్రతి విషయంలో కూడా సీతక్క బ్లెస్సింగ్స్ కావచ్చు, వాళ్ళిద్దరు సొంత అన్న చెల్లెల్లాగా ఉంటారు కాబట్టి సో ఎప్పుడైనా సరే హోంశాఖ మంత్రి ఎవరికి ఇవ్వాలనుకుంటారంటే సీఎంకి దగ్గరగా ఉండే వారికి హోంశాఖ పదవి ఇవ్వాలనుకుంటారు. అది రాజకీయంలో అంటే ఉన్న భాగమే. సో ఒకవేళ సీతక్క గారికి ఇక్కడ పీసీసీలో కూడా పేరు వినిపిస్తుంది. సో పీసీసీ అధ్యక్షురాలుగా కనుక బాధ్యత రాకపోతే డెఫినెట్గా హోంశాఖ మంత్రి అయితే వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా సీతక్క గారు చాలా సందర్భాల్లో అడిగారు. అలాగే హోంశాఖ మంత్రి ఇవ్వాలి అని చెప్పేసి అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా దానిపైన ఓకే అన్నట్టు సమాచారం. సో మరి కొత్తగా వచ్చే లిస్టులలో సీతక్క గారి పేరు హోంశాఖ మంత్రిగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వారికి బాధ్యతలు ఏదైతే గ్రామీణ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు ఉన్నాయో అవి ఇతరులకి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి హోంశాఖ మంత్రిగా రాజగోపాల్ రెడ్డి గారు గతంలో అడిగారు. మరి ఇందులో రాజగోపాల్ రెడ్డి గారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది, అంటే ఇతర మంత్రివర్గంలో. మరి హోంశాఖ మంత్రికి సీతక్క గారికి ఇస్తే ఎంతవరకు బెనిఫిట్ అంటే బెటర్ అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.